సరిగ్గా 2 ఏళ్ల క్రితం నీతి నిజాయితీలు విలువలతో ఉన్నటువంటి రాజకీయాలకి తనదంటూ ఒక ముద్ర వేసినటువంటి నాయకుడిని, అవినీతి అరాచకాలకు ఉన్నటువంటి ప్రభుత్వం తన పరాకాష్ఠ నిదర్శనంగా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి రోజు. ప్రజలందరూ తిరగబడ్డారు, నిజాయితీ గెలిచింది. ఆ సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా తమ ముఖ్యమంత్రి గారు వెంట నిలిచారు. తప్పుడు పనులు చేయటం, అవినీతి చేయటం, ఈరోజు అధికారంలో ఉంటే లిక్కర్ స్కాములు కావచ్చు, విధ్వంసాలు కావచ్చు, చేసినన్నిటికీ కూడా పతనానికి నాంది పలికినటువంటి రోజు కూడా ఈరోజు అవుతుంది. ఏదైనా కానీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ చేసినటువంటి తేదీ ఈ రోజును మేమందరం కూడా చరిత్రలో తెలుగు జాతి ప్రజలకి ఒక చీకటి రోజుగా భావిస్తున్నాం. వైసీపీ పతనం ఈ కారణంతో పూర్తి పతనానికి నాంది పలికిన రోజు. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నారని ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఆ మహనీయుడు మరింత కాలాలు మనకి సుపరిపాలన అందించే విధంగా ఈరోజు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నటువంటి సందర్భంలో వారందరికీ తెలుగు ప్రజలకు అండగా ఉంటారని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.